So in yesterday class we discussed about get mapping. So what is the use of get mapping? Retrieve the data. 1 minute. So చెప్పండి, what is the use of get mapping? సో get mapping అంటే ఏంటి? So get mapping, which is nothing but it's a HTTP method. Okay, HTTP handler method, which is used to retrieve a resource. Okay, ఏదైనా ఒక పర్టికులర్ రిసోర్స్ని గెట్ చేయడానికి యూజ్ చేస్తారు, రిట్రీవ్ చేసుకోవడానికి యూజ్ చేస్తారు. ఓకేనా? సో హౌ మెనీ టైప్స్ ఆఫ్ HTTP మెథడ్స్ ఆర్ దేర్, మోహన్ రంగా? 4 types of HTTP methods. So wrong. So normally important HTTP methods are 4. Okay, but we have many HTTP methods are there. Okay, so post mapping, put mapping, get mapping, and delete mapping. These 4 are important HTTP methods. Okay, these four are important HTTP methods. Okay, but there are many HTTP methods are there. Optional, trace, patch, ఇలా చాలా ఉన్నాయి HTTP methods. Okay, what is the difference between controller and REST controller? Meghna, what is the difference between controller and REST controller? That controller indicates that a particular class will be the Spring MVC controller when we annotate with this at controller annotation, and at REST controller is the combination of at response body and at controller. So చెప్పండి, what is the difference between controller and REST controller? Like controller, when we indicate any class with a controller annotation, then that will become an MVC controller. And REST controller is a combination of response body and the controller annotation. So response body means it will convert a Java object into an JSON object, and that JSON object will be returned as an HTTP response. Correct. So in today's class we will discuss about remaining HTTP methods. Remaining ante post mapping, that means how to create a resource, and put mapping, how to update a resource, and delete mapping, how to delete a resource. Okay, postman అందరూ ఇన్స్టాల్ చేసుకుంటాం. postman ఇన్స్టాలేషన్ అయిందా? సో అవ్వకపోతే ఈరోజు చేసుకోండి. సో ఇన్స్టాలేషన్ అన్నింతా చాలా సింపులే. బ్రౌజర్లోకి వెళ్ళి పోస్ట్మెన్ డౌన్లోడ్ అని కొట్టండి. డౌన్లోడ్ అయిన తర్వాత అన్ని ఫైల్స్కి యాక్సెస్ ఇచ్చేయండి. యాక్సెస్ ఇచ్చి ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది. సో పోస్ట్ మ్యాన్ ఇన్స్టాలేషన్ అనేది చాలా సింపుల్. సో MySQL వర్క్ బెంచ్లో ఏదైనా ఇన్స్టాలేషన్ ప్రాసెస్లో ఏదైనా డౌట్ ఉంటే అడగండి. ఓకే, ఇంటిల్జే కూడా చాలా సింపుల్. ఇంటిల్జేలో కానీ MySQLలో కానీ ఏదైనా ఇన్స్టాలేషన్ ప్రాసెస్లో డౌట్ ఉంటే అడగండి. పోస్ట్ మ్యాన్ మీరే ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, సో ఆర్ ఏబుల్ టు సీ మై స్క్రీన్?
ఈరోజు ఏంటంటే @put మ్యాపింగ్, @post మ్యాపింగ్, @delete మ్యాపింగ్ చెప్తాం. సో నా ఇంటెలిజెంట్ ఐడి స్క్రీన్ కనిపిస్తుంది కదా? హలో, Yeah, it's visible. okay. So now we will create how to create a student. Okay, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వరకు how to retrieve student data చూసాం. Now onwards we will see how to create a student resource. Same public student is the return type, create student. సో ఈ మెథడ్ ని మనం ఏమైనా ఇచ్చుకోవచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే మన స్టూడెంట్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నాం కాబట్టి వీ నీడ్ టు పాస్ మెథడ్ ఆర్గ్యుమెంట్ యాజ్ ఎ స్టూడెంట్. ఓకే, మెథడ్ ఆర్గ్యుమెంట్ స్టూడెంట్ ఇవ్వాలి. సో మనకేంటంటే స్టూడెంట్ని ఇది నార్మల్గా ఈ క్రియేట్ మ్యాపింగ్ చేసుకునేటప్పుడు ఇవి క్రడ్ ఆపరేషన్స్ కాదు. ఓకే, మనం క్రడ్ ఆపరేషన్ చేసేటప్పుడు ఇలా చెయ్యాలి అని చెప్పేసి ఒక చిన్న బేసిక్స్ ఆఫ్ క్రడ్ అనుకోండి. ఓకే, ఇలా చేయాలి, ఈ వేలో చేయాలి అని చెప్పేసి నేను చెప్తున్నా, బట్ ఇట్స్ నాట్ ఏ క్రడ్ ఆపరేషన్స్. ఓకే, క్రడ్ ఆపరేషన్స్ అంటే ఏంటి అనేది రేపు నుండి ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో చూడండి, ఇది ఒక మెథడ్ క్రియేట్ చేసాం, దానికి వి నీడ్ టు యానోటేటెడ్ విత్ @post మ్యాపింగ్. సో పోస్ట్ మ్యాపింగ్ విచ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ బైండ్ యానోటేషన్స్. ఈ బైండ్ యానోటేషన్లో ప్రెజెంట్ ఉంటుంది. నెక్స్ట్, సో మనకి ఏ ఫీల్డ్స్ ఉన్నాయి స్టూడెంట్ డేటాలో? ఐడి, నేమ్, మెయిల్ 3 ఫీల్డ్స్ ఉన్నాయి. సో ఆ 3 ఫీల్డ్స్ని ఇక్కడ గెట్ చేసుకోవాలి. సో స్టూడెంట్ ఆబ్జెక్ట్ డాట్ గెట్ ఐడి. నెక్స్ట్, సో స్టూడెంట్ ఆబ్జెక్ట్ డాట్ గెట్ నేమ్. స్టూడెంట్ ఆబ్జెక్ట్ డాట్ గెట్ మెయిల్. సో మనకేంటంటే ఈ స్టూడెంట్ ఎంటిటీ క్లాస్లో, ఓకే, ఇన్ ది స్టూడెంట్ ఎంటిటీ క్లాస్ వీ హ్యావ్ 3 ఫీల్డ్స్ ఆర్ అవైలబుల్. ఓకే, 3 ఫీల్డ్స్ ఉన్నాయి. ఏంటి? ఐడి, నేమ్, మెయిల్. మనం ఏదైనా పర్టికులర్ రిసోర్స్ని క్రియేట్ చేయాలి అంటే, ఓకే, ఏదైనా పర్టికులర్ రిసోర్స్ని క్రియేట్ చేయాలంటే క్రియేట్ స్టూడెంట్ అండ్ క్రియేట్ స్టూడెంట్ అని కాదు, మెథడ్ నేమ్. ఫస్ట్ స్టెప్ ఏంటి? మెథడ్ నేమ్ ఇస్తారు. మెథడ్ నేమ్ ఇచ్చిన తర్వాత దానికి ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తారు. ఓకే, సో ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తారు, అది క్లాస్ నేమ్. ఆర్గ్యుమెంట్స్ ఏం పాస్ చేస్తారు? క్లాస్ నేమ్ ప్లస్ ఇన్స్టెన్స్, ఈ రెండింటిని ఆర్గ్యుమెంట్స్లో పాస్ చేస్తారు. దానికి @post మ్యాపింగ్ అని యానోటేట్ చేస్తారు. నెక్స్ట్ ఏంటంటే మనకు ఉన్న ఫీల్డ్స్ని, ఏ ఫీల్డ్స్ ఉన్నాయి, మనం ఏ ఫీల్డ్స్ కొత్తగా క్రియేట్ చేయాలి. ఓకే, హియర్ మనం స్టూడెంట్ డాటాని క్రియేట్ చేయాలంటే వీ నీడ్ దీస్ 3 ఫీల్డ్స్. ఓకే, ఒక స్టూడెంట్ డాటా క్రియేట్ చేయాలి అంటే వీ నీడ్ దీస్ 3 ఫీల్డ్స్. అంటే మనకి ఈ ఎంటిటీ క్లాస్లో మనకి ఈ 3 ఫీల్డ్స్ ఉన్నాయి, కానీ రియల్ టైంలో ఐడి, నేమ్, మెయిల్, పాస్వర్డ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, అడ్రస్, లొకేషన్ అని చెప్పి డిఫరెంట్ ఫీల్డ్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ అన్ని ఫీల్డ్స్ని కూడా మనం గెట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఈ ఫీల్డ్స్కి మనం క్రియేట్ చేస్తున్నాం. ఓకే, ఈ ఫీల్డ్స్ని మనం డాటా కొత్తగా ఎంటర్ చేస్తున్నాం. ఓకే, గెట్ ఐడిలో ఒక ఐడిని, గెట్ నేమ్లో సూర్య అనో, లేదంటే సతీష్ అనో, లేదంటే సుందర్ అనో, ఏదో ఒక కొత్త డాటా ఎంటర్ చేస్తున్నాం. ఓకే, వీఆర్ క్రియేటింగ్ ఏ న్యూ రిసోర్స్, దట్స్ వై వీ నీడ్ టు రిట్రీవ్ దీస్ 3 ఫీల్డ్స్. ఓకే, మనకి ఎంటిటీ క్లాస్లో ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయో అన్ని ఫీల్డ్స్ని మనం రిట్రీవ్ చేసుకొని ఆ రిట్రీవ్ చేసుకున్న డాటాలో మనం కొత్త డాటా యాడ్ చేయాలి. ఓకే, సో ఇది పోస్ట్ మ్యాపింగ్. తర్వాత నెక్స్ట్ వీ నీడ్ టు యానోటేటెడ్ ద మెథడ్ ఆర్గ్యుమెంట్ ఈజ్ @request body. సో రిక్వెస్ట్ బాడీ అని యానోటేషన్ ఇవ్వాలి. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ రిక్వెస్ట్ బాడీ? సో @response body అవుట్పుట్ మనకి ఏం ప్రొవైడ్ చేస్తుంది? సో @response body అవుట్పుట్ మనకి ఏం ప్రొవైడ్ చేస్తుంది? సో JSON ఆబ్జెక్ట్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే,
this request body annotation or JSON object ni again it converts into Java object. Okay, JSON object ni Java object ga convert chestadi. Okay, ఎలా convert chestadi, how it converts JSON object to Java object, or how response body convert Java object into JSON object ante internally at the rate response body annotation and at the rate request body annotation, internally they contains HTTP message converters. Okay, internal ga entante at the rate request body, the rate response body, both are internally contains HTTP message converters. Okay, both are internally it contains HTTP message converters. What are the purpose of HTTP message converters? Means it convert from JSON object to Java object, or Java object to JSON object, or any other format also. It convert from Java object to XML object, or XML object to Java object. Okay, the main purpose of HTTP message converters is which is used to convert one format to another format. Okay, that format either it is a JSON format or XML format. Okay, ఒక ఫార్మాట్ నుండి ఇంకొక ఫార్మాట్ కి కన్వర్ట్ చేయడానికి HTTP మెసేజ్ కన్వర్టర్స్ యూజ్ చేస్తారు. ఓకే, బోత్ ఎట్ ది రేట్ రెస్పాన్స్ బాడీ అండ్ రిక్వెస్ట్ బాడీ కంటైన్స్ HTTP మెసేజ్ కన్వర్టర్స్. Okay, the purpose of HTTP message converters which is used to convert one object to another, one format to another format, Java object to JSON object and JSON object to Java object. So convert chestadi. సో ఈ రిక్వెస్ట్ ని మనకు వచ్చిన JSON ఆబ్జెక్ట్ రెస్పాన్స్ ని మనకి జావా ఆబ్జెక్ట్ లో రిక్వెస్ట్ బాడీ కన్వర్ట్ చేస్తుంది. కన్వర్ట్ చేసిన తర్వాత ఆ జావా ఆబ్జెక్ట్స్ ని రిటర్న్ స్టూడెంట్ మనం ప్రింట్ చేయాలి. సో ఇది పోస్ట్ మ్యాపింగ్. వి నీడ్ టు గివ్ ఎన్ ఎండ్ పాయింట్స్. ఎండ్ పాయింట్ ఏంటంటే student/create. ఇక్కడ ఎండ్ పాయింట్ ఇచ్చాం. ఇప్పుడు రన్ చేయండి. Now the application is working fine. The application runs on port 8080. 8080 application లో రన్ అవుతుంది. సో పోస్ట్ మ్యాన్ విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ టెస్టింగ్ అవర్ అప్లికేషన్. మన అప్లికేషన్ టెస్ట్ చేయడానికి పోస్ట్ మ్యాన్ టూల్ యూజ్ చేస్తారు. మీకు ఇలానే వస్తుంది. ప్లస్ క్లిక్ చేసి ఎవరా మాట్లాడింది? డౌటా ఏదైనా? సో పోస్ట్ వి నీడ్ టు సెలెక్ట్ పోస్ట్ మెథడ్. ఓకే, ఇక్కడ చూడండి మెథడ్స్ గెట్, పోస్ట్, పుట్, ప్యాచ్, డిలీట్, హెడ్ ఆప్షన్స్. దీస్ ఆల్ ఆర్ HTTP మెథడ్స్, బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మెథడ్స్ ఆర్ గెట్, పోస్ట్, పుట్, డిలీట్. ఓకే, సో వి నీడ్ టు సెలెక్ట్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? వీఆర్ క్రియేటింగ్ ఏ రిసోర్స్. ఓకే, వీఆర్ క్రియేటింగ్ ఏ రిసోర్స్, దట్స్ వై వి నీడ్ టు సెలెక్ట్ పోస్ట్ మెథడ్. నెక్స్ట్ HTTP లోకల్ హోస్ట్ 8080. నెక్స్ట్ ఎండ్ పాయింట్ ఏంటి? స్టూడెంట్ క్రియేట్. దీస్ ఆర్ ది ఎండ్ పాయింట్స్. కాపీ చేసి పేస్ట్ చేసింది. కాపీ. Student create. So next body, select body option. Inside the body option select raw, and these are the output format types.
If you want text, then select JavaScript, then select JavaScript, JSON, HTML, XML. మీకు ఏ ఫార్మాట్లో అవుట్పుట్ కావాలంటే ఆ ఫార్మాట్లో సెలెక్ట్ చేసుకోండి. బట్ నవ్వేడేస్ ఇప్పుడేంటే మీరు ఏమి సెలెక్ట్ చేసుకోండి, ఏమి సెలెక్ట్ చేసుకోకండి, ఓన్లీ జేసన్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే నవ్వేడేస్ ఆల్ ఆర్ యూజ్డ్ జేసన్. ఓకే, మనకు అవుట్పుట్ అనేది ప్రతిదీ కూడా జేసన్ టైప్లోనే వస్తుంది. ఓకే, సో దట్స్ వై వీ నీడ్ టు ప్రాక్టీస్ జేసన్. ఐడి 3 కామా నెక్స్ట్ ఫీల్డ్స్ ఏంటంటే ఉన్నాయి, 3 ఫీల్డ్స్ ఉన్నాయి, ఐడి, నేమ్, ఈమెయిల్. సో ఈ ఫీల్డ్స్ ప్లస్ ఇక్కడ మనం ఇస్తున్న ఇన్పుట్ రెండు కూడా సేమ్ ఉండాలి. ఓకే, ఐడి, నేమ్, జయ అని ఇస్తాను, జయకృష్ణ. నెక్స్ట్ మెయిల్ jaya@gmail.com. సో దీనికి సెకండ్ ఫీల్డ్కి కామన్ ఇస్తే అయిపోద్ది. నెక్స్ట్ క్లిక్ ఆన్ సెండ్ కొట్టండి. సో చూడండి, సో థర్డ్ మనం ఏంటంటే ఒక డాటా అనేది క్రియేట్ చేసాం. థర్డ్ ఫీల్డ్లో థర్డ్ ఐడిలో జయకృష్ణది క్రియేట్ చేసాం. దాని మెయిల్ ఏంటంటే jaya@gmail.com. ఓకే, jaya@gmail.com. బట్ ఇక్కడ ఒకసారి స్టేటస్ కోడ్ గమనిస్తే 200 ఓకే అని ఉంది. బట్ మనం ఏదైనా క్రియేట్ చేస్తే దాని స్టేటస్ కోడ్ నెంబర్ ఏంటి? 201. కరెక్ట్. సో మనం ఏంటంటే 201 రాలేదు, ఇక్కడ 200 ఓకే అని వస్తుంది. అంటే ఇక్కడ మనకి ఏంటి వచ్చిన రెస్పాన్స్ అనేది రాంగ్ వచ్చింది. దానికి మనం రైట్ వేలో ఎలా పెట్టాలంటే స్టూడెంట్ కంట్రోలర్లో response status, it is also present in bind annotation. So HTTP status created అని ఉంది. క్రియేటెడ్ దాని మీద క్లిక్ చేయండి. ఓకే, రెస్పాన్స్ స్టేటస్ యూసేజ్ ఏంటంటే విచ్ ఈజ్ మనకి అవుట్పుట్ మనకి ఏ రెస్పాన్స్ రావాలి అని చెప్పి ఇది ఇస్తుంది. ఓకే, 201 200 ఇంకా అవుట్పుట్ మనకి ఏ స్టేటస్ కోడ్ రావాలి అని చెప్పి ప్రొవైడ్ చేస్తుంది ఈ రెస్పాన్స్ స్టేటస్ యానోటేషన్. ఓకే, మళ్ళీ రీరన్ చేయండి. సో అప్లికేషన్ ఈజ్ వర్కింగ్ ఫైన్. సో ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ద కరెక్ట్ రెస్పాన్స్ 201 క్రియేటెడ్. ఓకే, మనం ఏదైనా డాటాని క్రియేట్ చేస్తే వి నీడ్ అవుట్పుట్ ఈజ్ 201. మనకు అవుట్పుట్ అనేది రెస్పాన్స్ స్టేటస్ 201 అయి ఉండాలి. ఓకే, ఏదైనా డాటా మనం క్రియేట్ చేస్తే మనకి అవుట్పుట్లో 201 క్రియేటెడ్ అని రావాలి. ఓకే, 201 క్రియేటెడ్ అని రాకుండా 200 ఓకే అని వస్తే అది మీ రెస్పాన్స్ రాంగ్. ఓకే, మీరు రాంగ్ రెస్పాన్స్ వచ్చినట్లు. ఓకే, సో దిస్ ఈజ్ ద క్రియేషన్ ప్రాసెస్. మనం ఏంటంటే జస్ట్ కన్సోల్లో ప్రింట్ చేసాం. ఇక్కడ డాటా క్రియేట్ అయింది చూడండి, 3 జయకృష్ణ jaya@gmail.com అని. సో ఇలాగ పోస్ట్ మ్యాపింగ్ని యూజ్ చేసుకొని ఇలాగ ఒక రిసోర్స్ని క్రియేట్ చేయాలి. కన్సోల్లో ప్రింట్ చేయాలంటే ఎలానా? ఓకే, ఫస్ట్ పబ్లిక్ స్టూడెంట్ ఈజ్ ద రిటర్న్ టైప్, క్రియేట్ స్టూడెంట్ ఈజ్ ద మెథడ్, and @request body is the annotation, so which is used to convert java object json object into java object. And మనం ఏదైతే we need to create student object, that's why we need to pass student class and the instance of the student. So by using this instant we call the fields. Okay, మనం ఈ క్లాస్ లో ఏ ఫీల్డ్స్ ఉన్నాయో ఆ ఫీల్డ్స్ అన్ని కాల్ చేస్తాం. ఆ కాల్ చేసిన ఫీల్డ్స్ లో మనం we are able to enter the data. Okay, inside these fields we are able to create the data. సో ఇది పోస్ట్ మ్యాపింగ్. ఎవరికైనా అర్థం కాలేదా? శ్రావణి, తరుణ్, మధుసూదన్, మోహన్ రంగ, సో అర్థం కాలేదా? ఇంకోసారి చెప్పాలా?
అర్థమైందా అంటున్నా. నెక్స్ట్ వన్ ఈజ్ పుట్ మ్యాపింగ్. దట్ మీన్స్ మనం ఇప్పుడు క్రియేట్ చేసాం కదా డాటాని, ఆ డాటాని నేను ఇప్పుడు జయకృష్ణ అని కాకుండా నేను ఇప్పుడు ఏంటి జయసూర్య అని ఇవ్వాలనుకుంటున్నా. ఓకే, జయకృష్ణ అని కాకుండా జయసూర్య అని ఇవ్వాలనుకుంటున్నా. అట్ దట్ టైమ్ వి నీడ్ టు అప్డేట్ ది డాటా. ఓకే, డాటాను అప్డేట్ చేయాలంటే ఏ HTTP మెథడ్ యూజ్ చేయాలి? @put mapping. Okay, if you want to update the data, then we need to use @put mapping. Put mapping కూడా సేమ్. పబ్లిక్ స్టూడెంట్ మెథడ్ నేమ్ ఈజ్ అప్డేట్ స్టూడెంట్ అని ఇచ్చి, సో ఇక్కడ మెథడ్ ఆర్గ్యుమెంట్స్ లో మనం ఏం పాస్ చేయాలంటే మనం స్టూడెంట్ డాటాని అప్డేట్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ ఏంటి, వీఆర్ అప్డేటింగ్ ది స్టూడెంట్ డాటా. ఫస్ట్ వన్ ఏంటి, వీఆర్ అప్డేటింగ్ ది స్టూడెంట్ డాటా. సో ఎంటైర్ డాటాను చేంజ్ చేయట్లేదు, ఒక రికార్డు. అంటే ఐ వాంట్ టు అప్డేట్ దిస్ థర్డ్ రికార్డు. ఓకే, ఈ థర్డ్ ఐడిలో నేను జయకృష్ణ బదులు జయసూర్య అని అప్డేట్ చేయాలనుకుంటున్నా. ఓకే, ఇన్ దిస్ థర్డ్ ఐడి ఐ వాంట్ టు అప్డేట్ ఇన్స్టెడ్ ఆఫ్ జయకృష్ణ ఐ వాంట్ టు అప్డేట్ జయసూర్య. ఇన్స్టెడ్ ఆఫ్ జయ ఐ వాంట్ అప్డేట్ jaysurya@gmail.com. అలాగ అప్డేట్ చేయాలంటే మనకి ఫస్ట్ స్టూడెంట్ డాటాను అప్డేట్ చేస్తున్నాం బేస్డ్ ఆన్ ది ఐడి. ఓకే, ఐడిని బేస్ చేసుకుని, అంటే నేను ఈ థర్డ్ ఐడిని మనం అప్డేట్ చేయాలనుకుంటున్నా. ఐ నీడ్ టు అప్డేట్ దిస్ థర్డ్ ఐడి. దెన్ వీ నీడ్ టు పాస్ దీస్ 2 ఆర్గ్యుమెంట్స్. ఓకే, స్టూడెంట్ డాటా, స్టూడెంట్ ఐడి, ఈ 2 ఆర్గ్యుమెంట్స్ని కూడా మనం మెథడ్ ఆర్గ్యుమెంట్స్లో పాస్ చేయాలి. ఓకే, ఫస్ట్ స్టూడెంట్ కామా ఫస్ట్ది స్టూడెంట్ ఆబ్జెక్ట్ని మెథడ్ ఆర్గ్యుమెంట్లో పాస్ చేసాం. నెక్స్ట్ స్టూడెంట్ ఐడిని కూడా పాస్ చేసాం. ఇప్పుడు ఏంటంటే బేస్డ్ ఆన్ ది ఐడి ఐ నీడ్ టు అప్డేట్. ఓకే, ఐడిని అప్డేట్ చేయాలి కాబట్టి ఆ ఐడిలో నేము మెయిల్. ఓకే, అంటే ఐడి నేను అప్డేట్ చేయట్లే. ఓకే, ఇక్కడ ఏంటంటే ఐడిని నేను అప్డేట్ చేయట్లే. ఆ 3 ఐడి డాటాలో ఏ ఫీల్డ్స్ ఉన్నాయి? నేము, మెయిల్. ఓకే, ఈ థర్డ్ ఐడిలో నేమ్ ఒక ఫీల్డ్ ఉంది, మెయిల్ ఒక ఫీల్డ్ ఉంది. ఈ 2 రికార్డ్స్ని నేను అప్డేట్ చేయాలనుకుంటున్నా. ఓకే, ఐ వాంట్ టు అప్డేట్ దీస్ 2 రికార్డ్స్. ఇప్పుడు ఏం చేయాలంటే ఓన్లీ వి నీడ్ టు రిట్రీవ్ student.name.getName. Next out student.getMail. ఏంటంటే బేస్డ్ ఆన్ ది ఐడి ఐ వాంట్ టు అప్డేట్. ఓకే, ఇక్కడ నాకు ఈ థర్డ్ ఐడి అప్డేట్ చేయాలనుకుంటున్నా, బట్ ఈ ఐడిని కూడా అప్డేట్ చేస్తే నాకు ఇష్యూ వస్తుంది. ఎందుకు? ఎంటైర్ డాటాను అప్డేట్ చేసిన బదులు కొత్త క్రియేట్ చేసుకోవడం బెటర్. ఓకే, సో ఐ వాంట్ టు అప్డేట్ దిస్ థర్డ్ ఐడి. సో ఐ వాంట్ టు రిట్రీవ్ దిస్ నేమ్ అండ్ మెయిల్. ఓకే, ఈ థర్డ్ ఐడిని అప్డేట్ చేయాలి. ఈ థర్డ్ ఐడిలో నీ నేము మెయిల్ అప్డేట్ చేయాలనుకుంటున్నా. ఓకే, ఈ థర్డ్ ఐడిలో నేము మెయిల్ అప్డేట్ చేయాలనుకుంటున్నా. సో దట్స్ వై ఐ రిట్రీవ్ ఓన్లీ నేమ్ అండ్ మెయిల్. ఓకే, రిట్రీవ్ చేసుకున్న తర్వాత క్రియేట్ పుట్ మ్యాపింగ్ యానోటేషన్ ఇస్తాం. ఎన్ పాయింట్ ఏమి ఇస్తానంటే /student/update/id. ఐడి అంటే ఈ థర్డ్ ఐడిని నేను అప్డేట్ చేయాలనుకుంటున్నా. నెక్స్ట్ మనకి అవుట్పుట్ అనేది అవుట్పుట్ అనేది జావా ఆబ్జెక్ట్లో కావాలంటే @request body యానోటేట్ చేయాలి. we need to use @request body. request body ఏం చేస్తుంది? which is used to convert from JSON object to Java object. నెక్స్ట్ ఈ మెథడ్ URI టెంప్లెట్ వేరియబుల్ని ఈ ఆర్గ్యుమెంట్స్ని బైండ్ చేయాలంటే ఏ యానోటేషన్ యూజ్ చేయాలి? ఐ వాంట్ టు బైండ్ దిస్ మెథడ్ ఆర్గ్యుమెంట్ అండ్ దిస్ URI టెంప్లెట్ వేరియబుల్. దెన్ విచ్ యానోటేషన్ ఐ నీడ్ టు యూజ్? చెప్పండి. At path variable.
correct, at the rate path variable, at the rate path variable. సో ఈ URI టెంప్లెట్ వేరియబుల్ని ఈ మెథడ్ ఆర్గ్యుమెంట్స్ని బైండ్ చేసి మనకి ఈ స్టూడెంట్ ఐడి ద్వారా మనం రెస్పాన్స్ రిట్రీవ్ చేసుకో అప్డేట్ చేయాలంటే వి నీడ్ టు యూజ్ ఎట్ ది రేట్ పాత్ వేరియబుల్. సో రిటర్న్ స్టూడెంట్ ఆబ్జెక్ట్, రిటర్న్ స్టూడెంట్ ఆబ్జెక్ట్. సో రన్ చేయండి. So application is working fine. The application runs on port 8080. ఇక్కడ పోస్ట్ మ్యాపింగ్ అంటే ఏం యూజ్ చేయాలి, అప్డేట్ చేయాలంటే ఏ మెథడ్ యూజ్ చేయాలి, అప్డేట్ చేయాలంటే ఏ మెథడ్ యూజ్ చేయాలి, కరెక్ట్. సో స్టూడెంట్ డేట్ 3 బాడీలో జై కృష్ణ తీసి జై సూర్యని పెడుతున్నా. జై సూర్య @gmail.com సెండ్ 500 ఇంటర్నల్ సర్వర్. సారీ, put mapping student update. ఇక్కడ ఏంటంటే ఐడి నేను పాస్ చేయలే. ఇక్కడ ఏంటంటే బోత్ URI టెంప్లెట్ వేరియబుల్ అండ్ మెథడ్ ఆర్గ్యుమెంట్స్ బోత్ ఆర్ డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి @path వేరియబుల్ కి పారాంథసిస్ ఇచ్చి ఐడి అని ప్రింట్ చేయాలి. బోత్ ఆర్ సేమ్ ఉంటే ఏం చేయాలి, We no need to mention the name there. Correct. We no need to mention this ID. ఓకే, ఇక్కడ పారాంథసిస్ లో ఐడి అని మెన్షన్ చేయట్లేదు, ఇక్కడ చేయని అవసరం లేదు. ఇక్కడ ఏంటంటే ఈ URI టెంప్లెట్ వేరియబుల్ ఐడి అని ఉంది. ఓకే, నెక్స్ట్ ఈ మెథడ్ ఆర్గ్యుమెంట్ స్టూడెంట్ ఐడి అని ఉంది. ఓకే, బోత్ ఆర్ రెండు బైండ్ చేయాలంటే సేమ్ అయి ఉండాలి. బట్ హియర్ బోత్ ఆర్ డిఫరెంట్. Both method argument and URI template variable both are different. So if you want to bind this, we need to mention ఈ path variable పక్కన parenthesis లో ఐడి అని మెన్షన్ చేయాలి. అప్పుడు ఈ రెండు బైండ్ అవుతాయి. ఓకే, సో చూడండి 3లో జయసూర్య @gmail.com అని చెప్పి అప్డేట్ అయింది డాటా. ఓకే, ఇక్కడ చూడండి కన్సోల్లోని. సో చూడండి జయసూర్య @gmail.com అని అప్డేట్ అయింది. సో ఇంకొకటి ఏంటంటే ఈ రెస్పాన్స్ టైప్ అనేది 200 ఓకే. ఏదైనా క్రియేట్ చేస్తే మీరు ఏదైనా న్యూ డాటా క్రియేట్ చేస్తే 201 క్రియేటెడ్ అని వస్తుంది. అదే మీరు అప్డేట్ చేసిన రిట్రీవ్ చేసిన ఏది చేసినా సరే 200 ఓకే అనే వస్తుంది. ఓకే, సో అది నెక్స్ట్ లాస్ట్ వన్ ఈజ్ డిలేట్ మ్యాపింగ్. Delete mapping is very simple. Public. సో నేనేంటంటే రిటర్న్ టైప్ స్ట్రింగ్ ఇస్తున్నా, ఎందుకంటే మీకు ఇక్కడ డిలీట్ చేసిన తర్వాత డిలీట్ అయిపోతే ఇక్కడ ఏ డాటా చూపించదు, ఓన్లీ ఎంటీ స్పేసెస్ చూపిస్తుంది. సో దట్స్ వై ఐ విల్ గివ్ రిటర్న్ టైప్ స్ట్రింగ్ డిలీట్ స్టూడెంట్. ఇది మీరు ట్రై చేస్తారా? Return student data deleted successfully. Student data deleted successfully. So ఏ annotation యూజ్ చేయాలి? @delete mapping. @delete mapping
స్లాష్ స్టూడెంట్ స్లాష్ డిలీట్ సేమ్. మనం బేస్డ్ ఆన్ ఐడిని డిలీట్ చేస్తున్నాం కాబట్టి ఓకే, ఇక్కడ 3 రికార్డ్స్లో మనం థర్డ్ రికార్డ్ని డిలీట్ చేస్తున్నాం. ఓకే, హియర్ ఐ వాంట్ టు డిలీట్ థర్డ్ రికార్డ్, దట్స్ వై ఐ నీడ్ టు గివ్ ఐడి. మనం ఇక్కడ పారామీటర్ ఏమి ఇవ్వాలి చెప్పండి. పారామీటర్ ఇక్కడ ఏమి ఇవ్వాలి, సారీ మెథడ్ ఆర్గ్యుమెంట్స్లో నేను ఏం పాస్ చేయాలి, ఐ వాంట్ టు డిలీట్ 1 రికార్డ్. ఓకే, ఈ థర్డ్ డాటాని నేను డిలీట్ చేయాలనుకుంటున్నా. ఐ వాంట్ టు డిలీట్ దిస్ థర్డ్ డాటా. దెన్ ఇక్కడ మెథడ్ ఆర్గ్యుమెంట్స్లో నేను ఏం పాస్ చేయాలి, స్టూడెంట్ ఐడి ఇన్ పాత్. స్టూడెంట్ ఐడి, కరెక్ట్. ఇంటూ స్టూడెంట్ ఐడి. ఇంకా At path variable annotation we need to provide. So what is the use of at path variable? It will bind the URI element to the method parameter. ఓకే, ఇక్కడ ఏంటంటే పాత్ వేరియబుల్ ఇంకేం చేయాలి, సో ఈ URI టెంప్లెట్ వేరియబుల్ మెథడ్ ఆర్గ్యుమెంట్ బోత్ ఆర్ సేమ్ ఉన్నాయా? Name ID we need to provide. సో ID. ఇక్కడ parenthesis లో ఐడి అని ఇవ్వాలి. ఎందుకు మనం ఐడి అని ఇవ్వాలి అంటే హియర్ బోత్ URI టెంప్లెట్ వేరియబుల్ అండ్ మెథడ్ ఆర్గ్యుమెంట్ బోత్ ఆర్ నాట్ సేమ్. ఒకవేళ సేమ్ ఇక్కడ కూడా ఐడి అని ఉందనుకోండి, ఇది ఇవ్వవసరం లేదు. ఓకే, ఇక్కడ ఐడియా ఉంటే ఇక్కడ ఇవ్వవసరం లేదు. బట్ మ్యాక్సిమం ఇక్కడ సేమ్ ఈ URI టెంప్లెట్ వేరియబుల్ మెథడ్ ఆర్గ్యుమెంట్ మ్యాక్సిమం సేమ్ ఉండదు, అందుకని చెప్పేసి డిఫరెంట్గా ఉంటాయి. మనం ఈ పెరాన్సిస్లో ఐడియాని ఇలా చేస్తేనే బెటర్. ఓకే, పెరాన్సిస్లో ఐడియాని ఇవ్వడమే బెటర్, ఎందుకంటే రియల్ టైంలో URI టెంప్లెట్ వేరియబుల్ మెథడ్ ఆర్గ్యుమెంట్ రెండు డిఫరెంట్గా ఉంటాయి. సో అందుకని చెప్తే మీరు ప్రాక్టీస్ చేస్తునేటప్పుడే ఈ రెండు డిఫరెంట్ ఇచ్చుకోండి. ఓకే, బోత్ మెథడ్ ఆర్గ్యుమెంట్స్ URI టెంప్లెట్ వేరియబుల్ రెండు డిఫరెంట్ ఇచ్చుకొని ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఇప్పుడు రన్ చేయండి. సో అప్లికేషన్ ఈజ్ వర్కింగ్ ఫైన్. Application runs on port 8080. Delete ID3. We need to select delete method. Send. Student data deleted successfully. ఇక్కడ మనం రిటర్న్ టైప్ స్ట్రింగ్ కాకుండా వేరేది ఏమైనా ఇస్తే ఇక్కడ ఎంటీగా ఉంటుంది, మనకి డిలీట్ అయిందో లేదో తెలియదు. అందుకే రిటర్న్ టైప్ ఇక్కడ ఏంటంటే స్ట్రింగ్ అని ఇచ్చా, స్ట్రింగ్ స్టూడెంట్ డాటా డిలీటెడ్ సక్సెస్ఫుల్లీ అని ఇచ్చా. సో దీస్ ఆర్ ది బేసిక్ CRUD ఆపరేషన్స్. ఇవి మీకు కరెక్ట్గా అర్థమైతేనే రేపటి క్లాస్లో ఐ విల్ క్రియేట్ డిఫరెంట్ లేయర్స్. ఓకే, డిఫరెంట్ లేయర్స్ క్రియేట్ చేసి ప్రతి లేయర్లో దాని పర్పస్ ఏంటి, మనం దాని CRUD ఆపరేషన్స్ ఎలా క్రియేట్ చేయాలని చెప్తా. సో దానికన్నా ముందు మీరు ఇవి ప్రాక్టీస్ చేయండి. ఈ ఎగ్జాంపుల్ని, హౌ టు రిట్రీవ్ సింగిల్ బీన్, how to retrieve list of beans, how to retrieve beans by using @path variable, how to retrieve beans @request param, and how to create a new resource, how to update a resource, how to delete a resource అని ఇది ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో నేనేంటంటే ఎస్టర్డే మీకు ఒక ఇది ఇచ్చా, రిక్వెస్ట్ పరంతో చేయమని చెప్పా, చేశారా? What is the use of @request param? What is the use of @request param? So the main use of request param is which is used to send data from client to server. Okay, data ni
క్లయింట్ నుండి సర్వర్కి సెండ్ చేస్తుంది డాటాని. అది డిఫరెంట్ టైప్స్లో మనం సెండ్ చేసుకోవచ్చు. ఇక్కడ పాత్ వేరియబుల్ అయితే మనం ఈ డైరెక్ట్గా ఈ ఫార్వర్డ్ స్లాష్తో సెండ్ చేసాం. ఓకే, సో అదే ఈ రిక్వెస్ట్ పారామీటర్ ఏంటంటే బై యూజింగ్ క్వరీ పారామీటర్స్ వీ నీడ్ టు సెండ్ ది డాటా. ఓకే, మనం క్వరీ పారామీటర్స్ని యూజ్ చేసుకుని డాటాను సెండ్ చేయాలి. సో క్వరీ పారామీటర్స్కి పాత్ పారామీటర్స్కి డిఫరెన్స్ ఏంటి? క్వరీ పారామీటర్స్ అంటే ఈ యూఆర్ఎల్ అనేది డైరెక్ట్గా సెండ్ చేసేస్తాం. బట్ పాత్ పారామీటర్స్ అంటే యూఆర్ఎల్ని డైరెక్ట్గా సెండ్ చేసేస్తాం. బట్ ఇన్ క్వరీ పారామీటర్స్ వీ నీడ్ టు సెండ్ విత్ సమ్ ఆపరేటర్స్. అంటే క్వరీ పారామీటర్స్కి కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ని యూజ్ చేసుకొని డాటాను సెండ్ చేయాలి. అదేంటి ఆ స్పెషల్ క్యారెక్టర్స్ అంటే క్వశ్చన్ మార్క్ ప్లస్ ఎన్ సింబల్, ఈ రెండే స్పెషల్ క్యారెక్టర్. సో క్వశ్చన్ మార్క్తో క్వరీ పారామీటర్స్ మస్ట్ స్టార్ట్ విత్ క్వశ్చన్ మార్క్. ఓకే, అండ్ ఇట్స్ మస్ట్ సపరేట్ 2 ఫీల్డ్స్ విత్ ఎన్ సింబల్. ఓకే, ఐడి ఈక్వల్ టు 2 అండ్ సెకండ్ ఫీల్డ్ స్టార్ట్ అయ్యే ముందు ఎండ్ అని రిప్రజెంట్ చేస్తాం. అండ్ నేమ్ ఈక్వల్ టు సూర్య అండ్ మెయిల్ ఈక్వల్ టు surya@gmail.com. సో అలాగా క్వరీ పారామీటర్స్ యూజ్ చేస్తాం. సో నిన్న చేశారా ఇది ఎవరైనా? చేశారా? హౌ టు సెండ్ డాటా ఫ్రమ్ క్లయింట్ టు సర్వర్ యూజింగ్ రిక్వెస్ట్ పారామీటర్. నేను ఆల్రెడీ మీకు చెప్పేశాను, అంటే నేను క్లాస్ ఎంత టైంకి ఎలా చేయాలని చెప్పేశాను. సో మీరు చేస్తే మంచిది, చేయకపోతే ఇంకా మంచిది. సో ఈరోజు చేయడానికి ట్రై చేయండి, సరేనా? ఈరోజు ఎవరికైనా అర్థం కాలేదా? ఈరోజు క్లాస్ అర్థమైందా, అర్థం కాలేదా?